సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మన అందరిపైన నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతూ ఉన్నాను. ఈరోజు గురువారం కదండి. మీరందరూ కూడా చక్కగా సాయినాథుని చక్కగా గుడికి వెళ్ళి బాబావారి ఆశీస్సులు తీసుకుని వచ్చారని నేను అనుకుంటూ ఉన్నాను. ఇంట్లో కూడా చక్కగా బాబావారి పూజను చేసుకున్నారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. ఈరోజు చక్కని శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని మన సాయినాథుడు మన ఇంట్లో మనకు సందేశం రూపంగా అందించబోతూ ఉన్నారు. చాలా చక్కగా నమ్మకంగా అయితే మనం బాబావారి సందేశాన్ని వినే ప్రయత్నం చేద్దాం. ఇక ఈ రోజున మనం సాయినాథుని సందేశాన్ని మొదలు పెట్టుకుందామా? మరి బిడ్డ, ఇక్కడ ఉన్నటువంటి నన్ను తాకినావు కదా తల్లి, ఒకరోజు దీనిసారి నువ్వు ఒకటి కనుక నువ్వు నన్ను దర్శనం చేసుకున్నావు తల్లి, వెంటనే నీకున్నటువంటి సమస్యలన్నీ కూడా మటిమయమైపోతున్నాయమ్మా. ఎంతో కాలంగా నిన్ను వేధిస్తూ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఈరోజు తొలగిపోయి నీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ప్రవేశించబోతున్నాయి. ఆ తరువాత నీకు ప్రతినిత్యం కూడా నీవు సంతోషం ఆనందకరమైనటువంటి రోజులను గడపబోతున్నావు. కూడా తెలియకుండా నీకున్నటువంటి ధన సమస్య కూడా తొలగిపోయి ధన సమృద్ధి ఎక్కువగా కలుగుతుంది. చేసినా అంటే నువ్వు ఇప్పటి వరకు ఎన్ని చేసినా కూడా కలిసి రాక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నావు కదూ. నీకు ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి చక్కగా నీ పని అంటే ఇంతకు ముందు కంటే కూడా ఇంకా ఎక్కువగా లాభదాయకంగా ఉండే విధంగా నీ పనులన్నీ కూడా క్షణాల్లో పూర్తయిపోయి మంచి లాభాలైతే నువ్వు పొందబోతున్నావు. దాని ద్వారా అధికమైనటువంటి ఆదాయం నీ చేతికి వస్తుంది. చూడు, ప్రతి క్షణం కూడా జీవితంలో నువ్వు ఇప్పటి వరకు ఎంతో కష్టపడ్డావు, ఎన్నో పోరాటాలను చేశావు. నువ్వు ఈ పోరాటంలో గెలిచావమ్మా. ఎందుకు చెప్తున్నాను తెలుసా? నీ మనసులో ఉన్నటువంటి చాలా చాలా సందేహాలు, ఇప్పటికే నీ మనసులో ఉన్నటువంటి ప్రతి ఒక్క సందేహాలకు కూడా నేను సమాధానం ఇవ్వబోతున్నాను. నీ సమస్యలకు అలాగే నీకున్నటువంటి సందేహాలకు అవన్నిటికీ కూడా ఈరోజు గురువారం రోజు తప్పకుండా సమాధానం ఇచ్చే తీరుతాను. నీవు నన్ను ఎన్నో రకాలుగా పూజించావు, ఎన్నో రకాలుగా ప్రతిరోజు కూడా పిలుస్తూ ఉన్నావు. బాబా బాబా అంటూ నీ ప్రతి కష్టాన్ని నీ ఇష్టాన్ని అన్నీ కూడా నాతో పంచుకుంటున్నావు. ఆఖరికి నువ్వు తినేటటువంటి ఏ పదార్థమైనా సరే కానీ ముందు అంతా కూడా సాయికి అంటే సర్వం సాయి నాదార్పణమస్తు అని అనుకుని మాత్రమే తింటున్నావు. ఆ తరువాతనే మరి అయితే ఎలాంటి సంతోషాలు నేను అనుభవించలేదు బాబా అని అనుకుంటూ బాధపడుతూ ఉన్నావు కదూ. ఇక నీ జీవితం అంతా కూడా గెలుపు తప్ప ఇంకేమీ ఉండబోవటం లేదు. ఎందుకంటే ఈనాటి వరకు నువ్వు అనుభవించినటువంటి నీ నరకప్రాయమైనటువంటి జీవితం ఇక నీ నుండి దూరం కాబోతోంది. కనుకనే నీ దగ్గర కేవలం 1 రూపాయి మాత్రమే ఉంటే నీ అవసరాలు మాత్రం 100 రూపాయలకు సరిపడా ఉండేలాగా ఉంటున్నాయి. మరి నీ దగ్గర ఉన్నటువంటి ఆ 1 రూపాయితో నువ్వు ఎలా ఇన్ని రోజులు నెట్టుకుంటూ వచ్చావు? చాలా అంటే చాలా ఎక్కువగా నీకు ఓర్పు సహనం ఉండబట్టే నువ్వు ఈ విధంగా ఉన్నావు. ఆలోచించుకో. నీకు సహాయం చేయలేదని నువ్వు నా పైన ఎప్పుడూ కూడా అపోహపడుతూ ఉండవద్దు. ఎందుకో తెలుసా? నీ అవసరాలన్నీ కూడా నేను తీర్చేశాను. అలాగే నీకు బాగా ఓర్పు కలిగే విధంగా నీకు అన్ని విధాలుగా మంచి ఆలోచన విధానం కలిగి ఉండేలాగా చేశాను. భగవంతుడు నీకు తోడుగా ఉన్నాడు. కనుకనే ఇప్పటి వరకు నీకు ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఆ సమస్యలు నీ నుండి దూరమైపోయాయి. నీ దగ్గర ధనం లేకపోయినా కూడా ఎన్ని రోజులు నువ్వు కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటున్నావు కదూ. నేను నీకు మంచి సహాయాన్ని అందించాను. అలాగే ఒక గొప్ప సందేశాన్ని కూడా నువ్వు వినేలాగా చేశాను. అంటే ఇంకా నీకే మంచి రోజులు అతి త్వరలోనే రాబోతున్నాయి అన్నమాట. నన్ను నమ్ముకున్న నువ్వు ఎప్పటికైనా సరే మేలే చేస్తానమ్మా నీకు. నువ్వు నన్ను మర్చిపోవద్దు. అలాగే నేను నిన్ను ఎలాంటి సహాయం అందించడం లేదని దిగులు కూడా చెందకూడదు. ఎందుకంటే ఇబ్బందులు అనేవి పడినా సరే ఇప్పటి వరకు ఎన్నో బాధలు అనుభవించావు కదా. ఇక రాబోతున్నటువంటి ఆనందకరమైన రోజులకు స్వాగతం పలుకు. ఈరోజు గురువారం రోజు నుంచి ఎంత పేదరికంలో ఉన్నా సరే తిండికి బట్టకు అయితే లోటు లేదు కదా. నీకు ఎప్పుడు కూడా ఒక మంచి స్థాయికి తీసుకొచ్చే వరకు కూడా నీకు ఎంతవరకు ఏం మేలు చేయగలను అంతవరకు అంత సహాయాన్ని నేను చేస్తూనే వచ్చాను, చేస్తాను కూడా. నీ స్థితికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా మార్చబోతున్నాను. నీకు అనంతమైనటువంటి సంతోషాన్ని సంపదలను ఇవ్వబోతున్నాను. ఎంతో కొంత అంటే నీకు ఒకవేళ మంచి ధన సహాయం అందిన తర్వాత
నీ వంతుగా నువ్వు ఎంతో కొంతమందికి సహాయాన్ని చేస్తానని చెప్పి అనుకున్నావు కదా. ఇప్పుడు నీతో కూడా ఆ మాటను పలికించబోతున్నాను. అంటే నీకు నువ్వుగా స్వయంగా అంటావు, బాబా నేను నా వంతుగా ఎవరో ఒకరికి అంటే ఇతరులకు సహాయం చేస్తాను, అలాగే చేసేందుకు కూడా నేను సిద్ధంగా ఉన్నాను అని నువ్వే చెప్తున్నావు. అంటే అంతటి ధన సహాయాన్ని నువ్వు పొందబోతున్నావు. ఇక నీకు నాకు కానీ నీ కుటుంబానికి కానీ ఏ లోటు చేయకుండా నీకు ఎంతైతే అవతల వారికి సహాయం చేయాలని అనిపిస్తుందో అంత చెయ్యమ్మా. నేను చెప్పానని కానో లేదంటే ఒకవేళ నా నుండి తప్పించుకోవాలనో నువ్వు సహాయాన్ని ఎక్కువగా చేయడం వలన అంటే ఎక్కువగా చేయకపోతే నీకు ఏదైనా కీడు జరుగుతుందేమో అనే అపోహ మాత్రం పెట్టుకోవద్దు. భగవంతుడు ఎప్పుడు కూడా తన పిల్లలకు మంచే చేస్తాడు తప్ప కీడును తలపెట్టేలా ఎంత మాత్రము చేయడు. కనుక అంతిమంగా నీకు భవిష్యత్తులో మంచి శుభగడియలో అంది నీకున్నటువంటి పేదరికం అంతా కూడా రూపుమాపి పడిపోతుంది. నీకు ముందుగా నీకు చక్కగా నన్ను తాకిన నీకు మంచి సంబంధించిన సందేశాన్ని బాబా నీకు ఏ విధంగా తెలియజేస్తానో నీకు తెలుసు కదా. ఎవరైతే నన్ను తాకారో వారికి సంబంధించినటువంటి పనులని నేనే సమకూర్చి చక్కబెడతాను. చూడు బిడ్డ, ఈ మధ్య నువ్వు ఎంతో ఎక్కువగా చికాకులతో కోపతాపాలతో నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు కదా. అనవసరమైనటువంటి కోపానికి నీ కుటుంబం కూడా బలైపోతుంది. కనుక నీ కోపాన్ని కాస్త నిగ్రహించుకుని వారితో కాస్త సఖ్యతగా ఉండు. ఎందుకు లేనిపోని కోపాలను పెంచుకుని నీ వారిని దూరం చేసుకుంటున్నావు చెప్పు. ఎప్పుడైనా సరే కానీ నీకు ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని తెలుసుకోవచ్చు. కానీ నిన్ను నువ్వు కించపరుచుకుంటూ నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటూ అలాగే నీ వారిని కూడా తక్కువగా చేసి మాట్లాడుతూ నీకున్నటువంటి కోపతాపాలన్నీ కూడా వారిపై వ్యక్తం చేస్తూ వారిని అనవసరంగా బాధ పెట్టడం సరైనటువంటి పద్ధతి కాదమ్మా. నీకెన్నో సమస్యలు ఉండవచ్చుగాక, అలాగే బయట ఎన్నో కష్ట సమయమైనటువంటి కొన్ని రోజులు కూడా ఎదురు కావచ్చు. కానీ వాటన్నింటిని కూడా నువ్వు జయించాలి. కానీ ఇలా ప్రతిరోజు కూడా దిగాలుగా నిరాశతో ఉండకూడదు. నీ పిల్లలకు మంచి చెప్పవలసినట్టు నువ్వే వారిని ఇసుక్కుంటూ కోపతాపాలకు గురి చేసుకుంటూ దూరం చేసుకుంటావా చెప్పు. నీ నుండి వారు ఏం నేర్చుకుంటారమ్మా? ఏదైనా కానీ మంచి అయినా చెడైనా నీ పిల్లలు నీ నుండే కదా నేర్చుకోవాలి. కనుక సమస్య వచ్చినప్పుడు కృంగిపోకు తల్లి, ప్రశాంతత కలిగినటువంటి ఆలోచనలు చేస్తూ ఉండాలమ్మా. ఆ సమస్యను నీ నుండి ఏ విధంగా దూరం చేసుకోవాలా అని ఆలోచిస్తూ ఉండు. అప్పుడు భగవంతుడు సహాయం కోరు నువ్వు, తప్పకుండా నీకు భగవంతుడు సహాయం చేస్తాడు. అలాగే నన్ను కాపాడు బాబా అని నువ్వు ఎప్పుడైతే అడుగుతావో ఆ ఆలోచనలు అలాగే నీకున్నటువంటి నీ మనసులో ఉన్నటువంటి బాధలు అవన్నీ కూడా రూపు మాపేలాగా బాబా నిన్ను అనుగ్రహిస్తాను. చెడు మార్గాలు పట్టి జీవిస్తున్నటువంటి నిన్ను బుద్ధి మార్చి ఇప్పుడు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఇచ్చింది ఎవరు? బాబానే కదా. కనుక నువ్వు మాత్రం ఏం చేస్తున్నావు? మరలా చెడు వ్యసనాలకు లోనైపోతూ నీ కుటుంబ సభ్యులను ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. కనీసం వారితో సఖ్యతగా అయినా ప్రేమగా అయినా ఉంటున్నావా? అలా ఎందుకు? ఎప్పుడు కూడా నీ స్వార్థం నువ్వే చూసుకోవడం మంచిదా? కాదు కదా. చెడు మార్గాలన్నీ కూడా వదిలేసి పెట్టేశావు కదా. ఇకనైనా నీ జీవితాన్ని ప్రశాంతంగా ఉంచుకునేలాగా చూసుకో. ఒక్కసారిగా ఏది కూడా ఏ మనిషికి కలిసి వచ్చేలాగా ఉండదు. కనుకనే చిన్నగా ఏదైనా ఒక పనిని ప్రారంభించుకో. అందులో నువ్వు గొప్ప లాభాన్ని పొందే వరకు నీ ప్రయత్నం నువ్వు చేస్తూనే ఉండు. ఒకసారి పెద్ద లాభాన్ని పొందాలి అని నువ్వు కష్టాలు ఊబిలో చిక్కుకోవద్దు. అలాగే ఎక్కువగా సమస్యలు విధంగా చేసుకోవద్దు. పడే విధంగా భగవంతుని మాత్రం అసలు ఏ నిమిషము మర్చిపోవద్దు. అలాగే నీ కష్ట సమయంలో మరలా చెడు వ్యసనాలకు లోను అవ్వద్దు. ఏ పనైతే ఎంచుకుంటావో ఆ పనిని పూర్తి చేసి దానిలో నువ్వు విజయం సాధించేంత వరకు కూడా పోరాడుతూనే ఉండు. నీకు ఏదో ఒక రోజు అయితే భగవంతుని అనుగ్రహం కలుగుతుంది. అప్పటి వరకు కాస్త ఓర్పుగా ఉండు. ఎందుకంటే జీవితం ఎప్పుడు కూడా ఒకేసారి నీ అదృష్టాన్ని తెచ్చిపెట్టే విధంగా సహాయం చేయదు. చిన్నగా నీ శ్రమను బట్టి నువ్వే చేస్తున్నటువంటి పనులను బట్టి భగవంతుడు నీకు అవకాశాలను ఇస్తూ ఉంటారు. అప్పుడు నువ్వు ఆ అవకాశాన్ని పొందుతావు. మంచి వాళ్ళకి ఎప్పుడైనా సరే కానీ అన్యాయం జరుగుతుందా చెప్పు? చెడ్డ వాళ్ళకు మాత్రం మంచి జరుగుతుందా అని అపోహలో నువ్వు ఉన్నావు. మంచి అపోహల్ని బయటకు రా. నువ్వు ఆ అపోహల నుంచి బయటకు వస్తేనే నీకు సరైన సహాయం భగవంతుడి నుంచి అందుతుంది. నువ్వు గమనిస్తూ ఉంటాడు నువ్వేం ఆలోచిస్తున్నావా అని భగవంతుడు. నా మీద నిందలు వేయకు. నువ్వు నీ పాపకర్మలు ఇంకా పెంచుకుంటూ ఉండకు. మీరు చేస్తున్న కర్మల బట్టే మీకు ఫలితాలు అనేవి వస్తాయి. ముందు మీరు చేస్తున్నటువంటి పనులు ఎలా ఉన్నాయో తెలుసుకుని వాటిని మార్చుకోవడానికి ప్రయత్నిస్తే కనుక మీరు అనుకున్నవన్నీ కూడా చక్కగా జరిగి మీరు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు.
నీ మనసు తీరుని బట్టే, అంటే నీ మనసు ఎలా ఎదుటివారిని అర్థం చేసుకునే విధానాన్ని బట్టి నీకు ఉండాలి. నేను నీకు కనిపించినప్పుడు నీకు చాలా తేలికైనటువంటి, అలాగే ఆనందకరమైనటువంటి, సంతోషకరమైనటువంటి భావన నన్ను చూడంగానే నీకు ఏర్పడుతుంది. ఇకపై నీ జీవితంలో సంతోషంగా నువ్వు గెలుపు బాట పట్టబోతున్నావు. నేను ఆశీర్వదిస్తున్నాను బిడ్డ అని చెప్పి సాయినాథుడైతే ఈరోజు అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు బాబావారు అందిస్తూ ఉన్నారు కదా ఫ్రెండ్స్. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.